ఏమైంది మామా? ఇంత నారా కూర్చున్నా ఏమైంది? ఏం చెప్పమంటావా నీళ్ళు? మా వరి పొలంలా ఎలుకలు చెడ తిరుగుతున్నాయి. ఓహో, అవునా? ఏం చెప్పాలి మామా? దీనికే రంది పడుతున్నావు మామా? ఒక గుత్పకట్ట పట్టుకొని పొలం అంతా తిరుగు. దొరికిన ఎలుకలు దొరికినట్టు సాగొట్టు. అప్పుడు నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంతేనంటవా? ఓ మామా, ఒకసారి గిట్లనే మా నాన్నకు పానం మంచి లేనప్పుడు పొలం కడుకు రాపమన్నాడు. గిట్లనే ఎలుకలు బాగా తిరుగుతున్నాయి. గుత్పకట్ట అందుకొని పొట్టు పొట్టు తాగొట్టిన అన్నిటిని. మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్. సరే మామా, ఈ కర్మర దాకా పోయేస్తా, కొంచెం నీ బండి అవా? చిన్నమామ తాళం పట్టుకరా. అయ్యో పోయిరా. సరే. అరే అమ్మని ఇంత ఛాయ పెట్టమర్రా, పొలం కడగా నవ్వేస్తా. సరే పాప, మమ్మకెత్తా. అమ్మా అమ్మా, అమ్మ ఇంకెక్కడ వేసింది? వండుకుంది మంచిగా. నా కర్మ గిట్లుందిరా, ఛాయ వస్తువులు దిక్కు ఊదలేరు. ఇక్కడ ఎంత సౌండ్ ఏమంటుందిరా? పాడైనట్టున్నాయి. మంచి కట్టిరేరా, ఎంత పోడు కాదు. ఊళ్ళే ఎన్నో పొలాలు ఉన్నాయి. ఎలుకలకు నా పొలమే దొరికిందా? ఎలుకలు నచ్చిందా? ఎలుక గీనే ఉండే ఇప్పుడిప్పుడు ఎక్కడ మిస్ అయిందిరా ఇది. అబ్బా ఈడ పొక్కున్నదిరా. ఈ లైట్ వచ్చిందే నీ పొక్కలా. ఎంత పని అయిపోయారా. మీరైతే దొరుకుర్రే. మీ నడుములు ఇరగొడి తీయాలా. మిమ్మల్ని డ్యాన్స్ చేయకపోతే నా పేరు పవనే కాదు, నా పేరు మార్చుకుంటా. మామా తల ఇగో, నీ బండి మంచిగా ఉంది మామ, మంచి కండిషన్ ఉంది. టైం టు టైం ఆయిల్ చేంజ్ చేస్తుంటున్నావు కదా మామ బండికి. ఏమైంది మామ? హలో, మళ్ళీ తలకే పడుకొని కూర్చున్నాడాగో. ఎలుకలు కనబడట కనబడి మాయమైనవి. గుత్ప కట్టలు పెట్టి కొట్టి 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 నేను కింద పడ్డా కానీ ఒక్క ఎలుక తావాలి. ఎక్కడ వీగినవో ఏమో అవి. 4 కట్టలు ఇరిగినాయి కానీ ఒక్క ఎలుక అవుతా తావాలి. ఆ ఎలుకలు ఎటు పోవురా? ఆ ఒడ్లకొండ పొక్కలు ఉంటాయి చూసినావా? ఆ పొక్కల దక్కలు ఉంటాయి అవి. మామ నువ్వు మళ్ళీ వచ్చి నాకు మంచిగా దేవుని లేక సలహా ఇచ్చినవే. సరే మామా, ఒక గడ్డపార పట్టుకపో. గడ్డపార పట్టుకుపోయి ఒడ్లన్నీ అలానే ఉంటాయి, ఎలుకలు అన్నీ అలానే ఉంటాయి. సరేనా? సరే మామ, నేను పోతా. సరే, మంచిది. అన్న పొలం కాడ ఎందుకే? అంత ఎలుక అత్తనే అంత అంగడంగడి ఎత్తున్నారా. కట్టెతోడు కొడుతుంది అత్తలు. గడ్డపార పట్టుకుని ఆయన పొట్టు తవ్వుతే ఈ ఎలుక ఇదే పొక్కలు పడినట్టున్నదిగా. ఇలా దీన్ని తీస్తా, దీన్ని బయటకు తీసి పొట్టు దంపుతా. ఇక వరంతా నాశనం చెప్తాండి. దీన్ని ఎత్తియాల. అరే ఈయన ఉన్నది. పోతుంది 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 పోతుంది. ఇగో ఈయన ఉన్నది. ఎయిరా ఎక్కనే కనబడా? ఏ పొలం వాడు వీకినట్టున్నాయి కానీ దొరుకుతుంది రాదు. ఇవరకే కట్టబడి పొక్కలలో ఎలుకలు అని ఒడ్డు తవ్వుతే గలవబడి నీళ్ళని పోతానే పొలం పారుతా అది రేయాల. అన్న గండి బాగానే పడ్డది కానీ ఇలా మనతో అవుతుందా? అప్పుడు గండి బాగానే పడ్డది. ఏం చేద్దాం రా, గండి వేద్దాం, లేకపోతే పొలం అంతా ఎండిపోతుంది యారా. సరే పట్ట మరి వేద్దాం. అరే బాను, మొన్ననేమో ఒడ్ల పంటేమో కట్టబడుకొని ఉరికేదే ఉరుకుతున్నావు, కొట్టేదే కొడుతున్నావు. ఒడ్ల పంటి ఏం కొడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఇవన్నేమో గడపార తవే తాగుతున్నావు, ఇంకా పిల్లాన్ని పట్టుకొచ్చినావు, పార పట్టుకొచ్చినావు, తవే తాగుతున్నావు. ఏం చేస్తున్నారు మీరు అసలు? మీరు ఏం చేసి మీకు ఏమైనా అర్థమవుతుందా?
వాళ్ళని ఎవరన్నా మీకు ఏమన్నా ఎంత పిసిపిస ముచ్చట చెప్పిర్రా ఇట్లా ఏమనేమన్నా ఎవరి మాటలు చెప్తున్నాను చెప్పు నాకు అసలు ఏంది ముచ్చట నాకు అసలు ముచ్చట చెప్పు నీకు ముచ్చట చెప్పు నీ ప్రాబ్లం ఏంది మొన్న మా నిల్మ ఒక ముచ్చట చెప్పిండే ఉప్పగట్టలు అందుకుని ఎలుకలు మొత్తం పొట్టు తప్పమన్నాడు. అందుకే ఓట్ల పొంటు ఉరికిండే, ఒక్క ఎలుక దొరకలే. ఓహో అట్లనా మరి ఇవాళ ఏం చెప్తున్నావు గడపర పట్టినావు మరి పార పట్టినావు మా మామనే తాగుమన్నాడే, గడపర పట్టుకొని ఓట్ల పొంటు మొత్తం తాగుమన్నాడు కానీ ఒక్క ఎలుక దొరకలే. గదేనా ఆయనకు భలే ఉన్నాడు, నువ్వు పిస భలే ఉన్నావు, ఇద్దరు భలే ఉన్నారు. పక్కపండి సేనోని నన్ను అడుగుతూ నేను సలహా అయ్యానా? ఆయనకు వాళ్ళ అయ్యకు చేత కాకపోతే 15 రోజులు పొలం చూసుకోమంటే ఆయన నమ్మకనే పక్కపండి మళ్ళీ వాళ్ళ పక్కపండి పొలం లచ్చయ్య చెప్పిండు. లచ్చయ్య చెప్తే లచ్చయ్య ఆ ఎలుకలకు మందు పెట్టి చంపిండు. ఈయన నేను కొట్టి చంపినా నీకు చెప్పినట్టు ఆయనకి అవిశ్వాసం ఇచ్చింది డెలివరీ. మరి నాకేం తెలుసా ఓట్ల పొంటి కట్టలు అందుకొని తప్పవాడితే గడపారు అందుకొని ఓట్లంతా తాగవాడి. అదే కానీ ఇక్కడ సోపతి ఇంకా పిల్లగానే పట్టుకొచ్చినావు నువ్వు చేసే గడకార్యానికి. మరి ఏం చేయమంటావు తవ్వద్దా? పక్కపండి సేనోడు ఉన్నాడు, పెద్ద మనిషి ఉన్నాడు, మరి ఇట్లా బాధ ఉంది ఇట్లా చెప్తా ఇంతే మేము చెప్పమా? ఆ పిల్లగాడే మనకు తెలుసా ఆయనకు ఆ కరిమాలు చదువుకున్నాడు. ఎప్పుడన్నా పొలం కాడికి వచ్చిండా? ఎప్పుడన్నా చూసిండా పొలం? మరి నువ్వు ఎట్లా నమ్మినా ఆయన మాటలు? నాకేం తెలిసే చెప్తా వచ్చిన నేను. గట్ట నమ్ము. ఇప్పటికైనా నేను చెప్పే మాట నేను మంచిగా చెప్పు. చెప్తా. అరే భవను గడ్డపార పారబట్టి తవ్విర్రు, ఆ నీళ్ళు మొత్తం బయట పొలం నుంచి నీళ్ళన్నీ బయట పడతాయి. నీళ్ళకి ఇట్లా బయట పడ్డాయి అనుకో ఎలుకలు ఇంకా అటాక్ చేస్తాయి, మొత్తం ఖరాబ్ చేస్తాయి. నీళ్ళు పుష్కలం ఉండాలి, నీళ్ళు పుష్కలం ఉంటే ఎలుకలు వాళ్ళకు అడుగు పెట్టడానికి ఛాన్స్ ఉండదు. అర్థమైందా? వాళ్ళని నీళ్ళు లేవనుకో పొలంలో ఎలుకలు మంచిగా రన్నింగ్ చేస్తే రన్నింగ్ చేసి మొత్తం ఖరాబ్ చేస్తాయి. ఇప్పటికైనా గలవలు ఎక్కడ ఉన్నాయో మొత్తం మూసేసిన తర్వాత నీకు దాని మార్గం ఏంది నేను చెప్తా. అర్థమైందా? అది ఏం చేయాలి చెప్పనా? ఎలుకల మంది తెచ్చుకోవాలి, ఇంత తావుడు, ఇంత అన్నం ఉంటుంది, ఇంత బెల్లం ఉంటుంది, అన్నీ ఇట్లా ముద్ర కలపాలి. నేను చెప్తా నీకు ఫస్ట్ మూసాపోరి. అనిల్ మామ మాటలు విని మోసపోయినే, నువ్వు మంచి మాట చెప్పినావన్నా నీ అదే పని చెప్తిగా. సరే సరే లేడీ తొందరవరి ఎన్నావా ఎంత సొంపుగా ఉందో అష్ట. ఎవరికో దిక్కుమలోడు చెప్పిండ్రా పిచ్చి ఐడియాలు, మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నాడు చక్కగా చదువుకోమన్నాడు. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. చేసి రారా ఇవి పట్టకపో. అన్నా నువ్వు చెప్పినట్టు చేసిండే, కొన్ని ఎలుకలు చచ్చిపోయినాయి కానీ ఇంకొన్ని ఉన్నాయా? మరి ఉండకపోతే ఏం చెప్తే ఈ గడ్డి చూసినా ఇది ఎత్తుంది చెప్పు. మన పొలం ఎంత ఉంది, గడ్డి ఎంత ఉంది చెప్పిన ఒకసారి కూడా. పొలం ఎంత ఎత్తుంది, గడ్డి ఎంత ఎత్తుంది. ఇట్లా చిత్రం తర్వాత ఎలుకలు ఉండకపోతే ఏం చెప్తాయి? ఈ గడ్డి మొత్తం ఏం లేకుండా మొత్తం కొయ్యాలి, మొత్తం మన రోడ్డు లేకుండా ఉండాలి. అట్లుంటే నీట్గా ఉంటే ఎలుకలు ఏం లేకుండా ఒక్క ఎలుక లేకుండా ఉంటాయి. నువ్వు ఇట్లా ఉండాలంటే ఏం చేయాలంటే గడ్డి మొత్తం పోవాలంటే మోసం ఇతరు కాదు, నీకు అంత ఓపిక లేదు కానీ గడ్డి మంది దొరుకుతుంది, అది తీసుకొచ్చి కొట్టు మొత్తం ఎండిపోతుంది. గడ్డి ఎండిపోయి పాపం కలుగుతుంది. గడ్డి కోసి బర్రెకైతే పాలన్నీ ఇస్తే అది చేసుకుంటాయి. ఇంకా మంచిది కానీ నీకు అంత ఒప్పుకుంటే అది మంచిదేనే, సంతోషమేనే. ఆ పని చేయి మరి. సరే ఆ పని చేయి. చేస్తా, అదే పని చేస్తా. సరే కూడా తెచ్చుకోపోయిగా.